జరుపుకున్నారు? నేనైతే చాలా సింపుల్గా ఇలా జరుపుకున్నాను. ఎందుకంటే నాకు అస్సలు ఒంట్లో బాగాలేదు. సో అందుకనే చాలా సింపుల్గా ఇలా జరుపుకోవాల్సి వచ్చింది. ఫస్ట్ అయితే నైవేద్యం చేశాను, రవ్వ పాయసం నైవేద్యం చేసి దేవుడికి సమర్పించి ఇలా దీపారాధన చేసుకున్నాను. 5 దీపాలు ఇలా నేను దేవుడి దగ్గర వెలిగించాను. తర్వాత తులసి కోట దగ్గర వెలిగించాను. దాని తర్వాత ఇంటి గుమ్మం దగ్గర వెలిగించాను. పూజ అయిపోయిన తర్వాత ఇలా లోపలికి అంటే బయట దీపాలు వెలిగించి లోపలికి ఇలా కాలు పెట్టానో లేదో అప్పుడే మా ఫ్రెండ్ వాళ్ళ బాబు వచ్చాడనమాట. ఏదో నాకు బాలరాముడు ఇంటికి వచ్చినట్టే అనిపించింది. సో తనకి బొట్టు పెట్టి నేను తన దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను. దాని తర్వాత ఇంకా చిన్న బాబు ఉంటే బాగుండు అనిపించి మా తోటికోడలు వాళ్ళ బాబుని కూడా పిలిపించి తనకు కూడా నమస్కరించి తన దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నాను. దాని తర్వాత మా వారికి కూడా బొట్టు పెట్టి మా వారి ఆశీర్వాదం కూడా తీసుకున్నాను. నాకు ఎందుకు అలా తీసుకోవాలనిపించింది. సో అందుకనే తీసుకున్నాను.